తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహాదేవ నీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవ నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగజేయ దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషము గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే మహిమ. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. నన్ను కనినటువంటి నా దేవా నీకే స్తోత్రం. నన్ను చూచుచున్న మా దేవా నీకే మహిమ. బేతేలు దేవా నీకే స్తుతి. సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్న మా దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్న యెహోవా దేవా నీకే స్తోత్రం. అద్వితీయ దేవా నీకే మహిమ. మర్మములను బయలుపరచు మా దేవా నీకే స్తుతి. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ధర్మశాస్త్రం అనే చెరలో నుండి మమ్మల్ని విడిపించి తండ్రి నాయన, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి నాయన, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. తండ్రి మా దోషము పోవునట్లు తండ్రి మమ్మల్ని కడుగుము నాయన. మా పాపములను పోవునట్లు తండ్రి మా మా పాపములు పోవునట్లు తండ్రి మమ్మల్ని పవిత్రపరచము తండ్రి. మా అతిక్రమలన్నీ మీకు తెలిసి ఉన్నవి తండ్రి. మా పాపములు ఎల్లప్పుడూ తండ్రి మా ఎదుటనే ఉన్నవి నాయన. ఇదిగో తండ్రి నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని కడిగి పవిత్ర పరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, ఇక నేను నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను నిర్దోషునిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మేము దేవుని సేవించుటకు నాయన మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ దారెక్కల చాటును భద్రపరచమని ఆర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన శిలువ రక్తం చేత మీరు సంధి చేసి నాయన యేసుక్రీస్తు ద్వారా సమస్తము అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటి అన్నిటిని ఆయన తన ద్వారా సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రికి అభిష్టం ఆయనని కొలశీల పత్రిక 1:20లో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన మీతో సమాధానపరుచుకున్నారు నాయన. మీకే స్తోత్రాలు తండ్రి. నిబ్బరమైన బుద్ధి గలవారమై తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసిన సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. స్వస్థ బుద్ధి గలవారమై తండ్రి మెలకుగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇతర వలె నిద్రపోకుండా మెలకుగా ప్రార్థన చేసే సహాయం దయచండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయనట్లు మెలకుగా ఉన్నట్లు మీ కృప అనుగ్రహించండి ఆయన. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా చేసే ప్రార్థన శక్తిని దయచండి ఆయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన సహాయం చేయమని రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచు ముందుకు సాగుటకు జ్ఞానమందును, బుద్ధి యందును, ఓర్పు సహనములు యందును నాయన మాకు నాయన నేర్పించండి అయ్యా. అయ్యా అట్టి ప్రీతిగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నేను విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గడవాడే తన ఇంటి వారి రక్షణ
రక్షణ కొరకు వాడు సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడు ఆయనని ఆయన మీరు హెబ్రీ పత్రిక 11:7 సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహిత ఎండునని నోవాహు దేవునితో కూడా నడిచినని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. ఆదికాండము 6:7 తండ్రి నోవాహు వలె మేమందరము కూడా విశ్వాసంతో అభివృద్ధి పరిచి తండ్రి తన రక్షణ కొరకు వాడను ఏ విధముగా సిద్ధపరిచాడో అలాగా తండ్రి మీరు సిద్ధపరిచిన ఈ వాడలోనికి ప్రవేశించిన మేము అనేకులను నాయన సువార్త ప్రకటన చేసి రక్షణ మార్గంలోనికి నాయన వారిని పిలిచిలాగున తండ్రి మాకు సహాయము చేయండి అయ్యా మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ సన్నిధిలో నాయన ఉండినట్లు సహాయం చేయండి అయ్యా తండ్రి. లోతు దినముల్లోనూ జరిగినట్టే జరుగుతున్నది నాయన. జల్లు తినచ్చు, త్రాగుచు, అమ్ముచు, నారులు నాటుచు, ఇండ్లు కట్టుకునిచు ఉన్న రీతిగానే ఉన్నారయ్యా. అయితే తండ్రి లోతు సుధం విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధములు కురిసి వారిని అందరినీ నాశనం చేసిన మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన మీ ప్రియకుమారుడు రాకడ సమయం దగ్గరగా ఉన్నదయ్యా. మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడ దగ్గర పడుతున్న కొద్దీ తండ్రి మేమెంతో నాయన మీ సన్నిధిలో దీర్ఘ శాంతము గలవారమే తండ్రి. మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి నాయన మేమందరము సిద్ధపడి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నులివెచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి ఉండుట తండ్రి మాకందరికీ నేర్పించమని అడుగుతున్నాం నాయన. నిజమే తండ్రి ఈ వాక్యాన్ని నేర్పించండి తండ్రి. వాటి ప్రకారం ప్రవర్తించి నాయన మిమ్మల్ని తండ్రి మీకు మహిమకరంగా ఉండినట్లు నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సహాయం అర్థిస్తున్నామయ్యా తండ్రి. మేలు చేయట్లు విసగక తండ్రి సత్క్రియలను శ్రద్ధగా తండ్రి చేయుటకు నాయన సత్క్రియలు శ్రద్ధగా చేయటకు సహాయం చేయండి అయ్యా. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక తండ్రి నా ఆపత్కాలమందు నేను మీకు మొర పెట్టుకుంటున్నాయన. నీ సేవకుని ప్రాణమును సంతోషింపజేయము తండ్రి. యెహోవా నేను నిత్యము తండ్రి నిన్ను ఈ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు మీ మార్గములను మాకు బోధించండి నాయన. మేము నామమునకు భయపడినట్లు మా హృదయము తండ్రి ఏకదృష్టి కలుగజేయండి ప్రభా. నీవు దయాదాక్షణ్యము గల దేవుడు నాయన, దీర్ఘశాంతుడు నాయన, కృపా సత్యములు గలవాడవు తండ్రి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నాయన. నీ సేవకునికి బలం అనుగ్రహించవు నాయన తండ్రి. మీ సేవకురాలు కుమారుని రక్షింపవు తండ్రి నాయన తండ్రి. మాలో వేషధారణ తీసివేయండి అయ్యా. మీ దృష్టికి ఇచ్చేదని వేరే ఏదైనా మొలిచి ఉందేమో నాయన అది తీసివేయండి తండ్రి నాయన. మేము దేని విషయంలోనూ చింతపడకుండా సమస్తము మీ చేతులకి అప్పగించి తండ్రి మా చింత యావత్తును తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ చేతులకి అప్పగించున్నామా నాయన. మేము చింతపడటం వల్ల ఏమీ ప్రయోజనం లేదయా తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తపడడానికి వాళ్ళు సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డనైనా ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి నాయన బాధపడుతున్నదో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డనికి తండ్రి వారి కుటుంబంలో ఏ కలతతో ఏ బాధతో ఉన్నారో తండ్రి ఆ కలతను తీసివేయండి నాయన. ఇక నేను వారి సమస్యలను తీసివేయండి నాయన. వారి సమస్యలకు తోడే ఉండమని అడుగుచున్నాం. నిజమే తండ్రి నీవు నాయన ఆ ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చినప్పుడు ఇజ్రాయేలుని ఏ విధముగా నాయన పాలు తేలి ప్రవహించే దేశానికి నడిపించావో అట్టి రీతిగానే తండ్రి మమ్మల్ని కూడా తండ్రి మీరు తోడై ఉండి నాయన మమ్మల్ని పారలేకపు కనాను దేశానికి మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నామయ్యా. నిజమే తండ్రి ఎరుకో గోడలు లాంటి నాయన ఏ గోడలు మాకు నాయన ఇక పరలోకాన్ని వెళ్లకుండా అడ్డగిస్తున్నాయో నాయన. ఎరుకో గోడలు లాంటి ఏ గోడలు సాతాను మీకును మాకును మధ్యగా నాయన ఉంచాడో పాపం అనే గోడలు తండ్రి వాటిని ఇప్పుడే మేము తండ్రి ఇగో నాయన ఎలా అయితే ఇజ్రాయేల్ ప్రదక్షిణ చేసి ఆ ఎరుకో గోడలు బద్దలు చేశారో అట్టి రీతిగా తండ్రి మీకు మాకు మధ్యగా ఉన్నటువంటి పాపం అనే గోడలను తండ్రి మీరు మీ ప్రియ కుమారుని ద్వారా పగలగొట్టి ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి నాయన వారు ఎలాగైతే వారు పరలోక కనాను దేశాన్ని ప్రవేశించారో అట్టి రీతిగా నాయన మేము నాయన పరలోకపు కనానికి ప్రవేశించినట్లు నాయన సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి పాలితేలు ప్రవహించే వారి దేశానికి వారు ఏ విధముగా అడుగుపెట్టి నాయన విజయోత్సవంతో తండ్రి ఊరేగించావో అట్టి రీతిగా మేము పరలోకపు కనానికి వెళ్ళే రీతిగా తండ్రి మమ్మల్ని ఊరేగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా స్వనీతిని బట్టి కాదయ్యా
కేవలం మీ కృపను బట్టే తండ్రి, నాయన కేవలం మీ ప్రేమను బట్టే తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. మా దేశంలో ఉన్న సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మా మీదను మీ మీద తిరుగుబాటు చేసిన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా. వారు ఎరుగు చేసిన పాపలను మన్నించండి అయ్యా. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి, నాయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రజలు, నాయన గ్రామాల్లో ఉన్న ప్రజలు, మండలాల్లో ఉన్న ప్రజలు, నాయన సిటీలో ఉన్న ప్రజలు, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ రక్షణ జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మేము సువార్త ప్రకటన చేయుచున్నప్పుడు తండ్రి, ఇగోనైనా మీ మాటలు వారికి వినిపించండి అయినా. ఈ మాటలు వినంటే వారు పరిగెత్తుకుని తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు నాయన వారికి జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. నాయన మీ కృపా కావుదలు అనుగ్రహించండి అయినా. మీరు ఎక్కల చాటున భద్రపరచండి తండ్రి. స్థిరమైన మనసును మాకు దయచేయండి అయినా. ఇదిగోనైనా మీ రక్షణలో మేము మేము ఇరుకులో కూడా విశాలత కలుగు చేసే దేవుడు నీవేని మీ సన్నిధిలో పెట్టుకుంటున్నానైనా. మీ రక్షణలో మేము నడిచినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని తండ్రి ఇగోనని ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని, పరలోకపు కనాను దేశానికి మేమందరము కూడా తండ్రి మా కుటుంబాలతో మీ సన్నిధికి వచ్చినట్లు, మిమ్మల్ని మహింపరచట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు నాయన మాకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం. పర్వతం నిజమే తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్న అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.